ఈ 30వ రోజు దేవుని యొక్క సముఖంలో ప్రార్థించుటకు దేవాతి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యము, గొప్పను దేవాతి దేవుడు మనకి అనుగ్రహించున్నారు. గనుక ఆయన మనకు కృపని అనుగ్రహించారు. గనుక ఆ కృపని మరి మనం ఆ కృపని పొందుకున్న వారై మీరంతా కూడా వేగిరపడి మరి ఆసక్తిగా దేవాతి దేవుని యొక్క మాటలను వినుటకును ఆరాధించుటకును మరి మనం దేవుని యొక్క కృపని మెండుగా మరి మనం పొందుకుందాం. దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి మనము ఆయన సముఖంలో చేరి వచ్చి మనమంతా కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మోకరించబడగలిగిన వారు దేవుని యొక్క సముఖంలో మోకరించండి. మరి దేవుని యొక్క మందిరంలో ఉన్నవారు కావచ్చు, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఒకవేళ నీకు మోకరించడానికి అవకాశం ఉంటే తప్పక మోకరించు. నువ్వు గృహాల్లో ఉండి చూస్తుంటే దయచేసి తప్పక మోకరించు. ఎందుకంటే రాబోతున్న దినాల్లో మోకరించి ప్రార్థన చేసే అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియదు. మోకరించి స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధన చేసే కృప దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ కృపని పొందిన వారై మనము మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కనికరం కృప కలిగిన దేవా, నీ ఘనమగు నామమునకై స్తోత్రాలు. నేనెంతైనా నమ్మదగిన వాడు, మర్చిపోవడం కనెదిరితే కాదు. ఈ సమయం ముందు ప్రత్యేకించి మీ సముఖంలో మేము ప్రార్థన చేయిస్తున్నాం. మీరు మా ప్రార్థన ఆలకించుతున్నారు, అందులకై వందనాలు. నా దేవా, ఎంతమంది అయితే మందిరంలో ఉన్నారు, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున కుటుంబ సమేతముగా మీరు ఆశీర్వదించండి. నిన్ను ఆరాధించేవారు ఎన్నటికి నువ్వు సిగ్గునందరు ప్రభువా. నిన్ను ఆరాధించేవారు